మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆడియోలో మనం ఆచమనం గురించి తెలుసుకుందాము. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మ్యాటర్ ఏంటో వినేద్దాం. ఆచమనం అంటే ఏమిటి? పూజలు వ్రతాల్లో ఆచమనం అనే మాట చాలాసార్లు వింటాం, కానీ ఆ పదానికి అర్థం చాలామందికి సరిగ్గా తెలియదు. అందుకే ఆచమనం అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు భోజనానికి ముందు, తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరిణి చొప్పున మంత్రయుక్తంగా 3 సార్లు చేతిలో నీరు పోసుకొని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో గోకర్ణాకృతి హస్తేన మాషమగ్న జలం ఫిబేత్ అని వర్ణించారు. అంటే కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి ఇందులో 3 ఉద్ధరణీల నీటిని ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్లు పోసి వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్లు అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లైనా చేయొచ్చు అని చెప్తున్నారు. బాగానే ఉంది. అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకొని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? అలా ఎందుకు తాగాలి? ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు? 3 ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? నీరు కొంత ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది? కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవయ స్వాహ అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇలాంటి సందేహాలు కలగడం సహజం. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాము. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ అది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్న దెబ్బ తగిలిన ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు. ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం వి ఆకారంలో పరస్పరము కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎఫెక్ట్ ముందు భాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహాసున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాణాలు, అంగలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్ననాళం, సర్వతంత్రులు, వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఆచమనంలో 3 ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా. గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటకు వస్తుంది. ఇలా లోపల నుండి గాలి బయటికి వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి. ఇలా కొన్ని నీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతో అనేక సార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. కేశవాయ స్వాహ అన్నప్పుడు అది గొంతు నుండి వెలువడుతుంది. నారాయణాయ స్వాహ అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా మాధవాయ స్వాహ అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.
ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక భక్తిభావంతో ఉచ్చరించడం వల్ల మేలు జరుగుతుంది. ఇక ఉద్దరినితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే మన చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్లు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్దరిని చొప్పున కొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దాని మీద కేంద్రీకృతమై లేనిపోని బాధలు, భయాలు తొలుగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, శాస్త్రీయత ఉంది. కాబట్టి ఆచమనం ఎలా తీసుకోవాలో చాలామందికి తెలుసు, అతి కొద్ది మందికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ ఆచమనం అనేది మన హిందువులుగా అందరం తీసుకోవాలి. కాబట్టి ఇంత అద్భుతమైన విషయాన్ని, ఈ విషయంలో ఉండే సమాచారాన్ని మనం స్వీకరించి ఇక నుంచి తీసుకోబోయే ఆచమనాన్ని ఈ పద్ధతిలో తీసుకుని కొత్త వారికి తెలియచేయాలి. మరి కొత్త వారికి తెలియచేయాలంటే షేర్ చేయాలి కదండి. తప్పకుండా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి, ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.